దేవునికి స్తోత్ర. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. వీరసుదైన వాగ్దానము న్యాయాధిపతుల పుస్తకం 5:31. ఆయనను ప్రేమించు వారి బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. చూడండి, నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమించుచున్నాను అనేవారిగా ఉంటారు కదా. మరి ప్రభు కూడా అన్నారు, నన్ను ప్రేమించవని నేను ప్రేమిస్తున్నాను అని. అంతేకాదు, మొదట ప్రభువే మనలను ప్రేమించి ఆయన తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఆయన ఈ లోక జనుల పట్ల తన ప్రేమను శిలువ మరణము ద్వారా వెల్లడిపరిచారు. అయితే ఈ లోక జనులు మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తెరగకుండా ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారుగా ఉంటారు. ప్రభు ఏమన్నారు? ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించే వారిలో నా ప్రేమ ఉండదు అన్నారు. అయితే ప్రభుని ప్రేమించడము అంటే ఆయన యొక్క మాటల్ని, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని జీవించడమే ప్రభుని ప్రేమించడం. అయితే మీరు ప్రభుని ప్రేమించేవారుగా ఉన్నారా? అయితే మీరు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారింటి వారికి రక్షణ కలిగి చేయండి. వారి పిల్లలు రాసిన ఎగ్జామ్స్లో మీరు ఉండండి, జ్ఞానం దయచేయండి. రాసిన వారికి మంచి ఫలితాలు దయచేయండి. అలాగే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిమ్మని అడుగుచున్నాం. అయ్యా, కుటుంబాలందరికీ ఏక మనసు, ఐక్యత దయచేయమని అడుగుచున్నాం. నీ ప్రేమతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కక్షలు, పగలు, ద్వేషములు, వారవలేని తనములు అవన్నీ కూడా దూరపరచండి ప్రభా. అందరిలో సమాధానం, ప్రేమను అధికముగా కుమ్మరించండి. ఈ దినమంతని బిడ్డలకు తోడుగా ఉండండి. వారి సమస్త విషయాలలో మీరు సహాయం చేయండి ప్రభా. కీడు శోధన అపాయించి తప్పించి ఈ దినమంతా కూడా ఎంతో క్షేమాన్ని నీ బిడ్డలకు దాయిచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.